ఇలాంటి పెళ్లికైతే అస్సలు వెళ్ళకూడదు. పెళ్లికి వెళ్ళగానే మండపం చూశాక కళ్ళు తిప్పుకోలేకపోయా. స్వామివారి విగ్రహం అయితే హైలైట్ అండ్ లైవ్ కాన్సర్ట్ కూడా భలే అనిపించింది. స్వీట్స్ లో 30 వెరైటీస్ పెట్టారు. మనిషి అనేవాడు ఇన్ని తింటాడా అన్న డైలాగ్ గుర్తొచ్చింది. బక్లావా, పూతరేకులు, డ్రై ఫ్రూట్ స్వీట్స్, ఆప్రికాట్ డిలైట్ ఇదేదో వెరైటీగా ఉందని అడిగి మరీ వేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఇక్కడ నా పని అయిపోయింది. లైట్ గా ఏదైనా రైస్ తిందామని అలా వెళ్తే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. స్టమక్ వద్దంటుంది, మనసేమో అలా లాగేస్తుంది. సరే కొంచెం ట్రై చేద్దామని వెళ్ళా. సూప్స్, వెజ్ స్టార్టర్స్, రకరకాల కలర్ రైసెస్, 10 రకాల స్టార్టర్స్, నాన్స్, వైట్ రైస్, పప్పు, రసం, సాంబార్, అప్పడాలు ఇలా 40 పైనే ఉన్నాయి ఐటమ్స్. మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అలా సెట్ అయిపోయింది. ఇంకా టిఫిన్స్ కి మళ్ళీ సెపరేట్ సెక్షన్ కూడా ఉంది. ఆకు ఇడ్లీ, తట్ట ఇడ్లీ, రకరకాల దోశ వెరైటీస్. ఫైనల్ గా అయిపోయింది అనుకుంటే సాలెడ్స్ కి ఒక సెక్షన్, డెజర్ట్స్ కి ఒక సెక్షన్ అండ్ ఐస్ క్రీమ్ కి కూడా సెపరేట్ గా ఒక సెక్షన్ ఉంది. దేవుడా, తినడం సంగతి అటు ఉంచితే ఏ ఐటమ్ తీసుకున్నా చాలా బాగుంది. ఐటమ్స్ చేయించింది ఎవరు అని చూస్తే శ్రీకాళహస్తి మోస్ట్ ఫేమస్ అండ్ ఫేవరెట్ కేటర్స్ అయిన శ్రీ లక్ష్మీ కేటరింగ్ వాళ్ళంట. డెకరేట్ చేశారు. అబ్బబ్బా ఏముంది అసలు, నా కళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నాయి. ఏమైనా ఇంత బాగా అరేంజ్మెంట్స్ చేసిన శ్రీ లక్ష్మీ కేటరింగ్ వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎవరైనా ఇలా గ్రాండ్ గా ఫంక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి అండ్ ఈ నంబర్ ని సేవ్ చేసుకోండి.